అంతకంటే ముందర జరిగినటువంటి వారం రోజుల పాటు జరిగినటువంటి దాడులలో ఇరాన్ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ దేన్ని కొట్టలేదు కదా, అమెరికా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? సో ఎప్పుడైతే అమెరికా కొట్టిందో వాళ్ళకి నైతిక ఒక స్థానం ఏదైతే ఉండిందో, ఒక హై వాల్యూ ఏదైతే ఉందో, మారల్ గ్రౌండ్ ఏదైతే అది పోయింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు దాని గురించి అయ్యో చూడు వీళ్ళు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొట్టారు, మనుషుల యొక్క నీటి ఎద్దడి వస్తోంది, వాళ్ళ నీళ్ళు లేక చాలా బాధపడతారు, ఇరాన్ ఇటువంటి రాక్షసుడు అని చెప్పేటువంటి నైతిక అధికారం కోల్పోయింది అమెరికా. కొట్టింది ముందర అమెరికా కొట్టింది, దానికి రెస్పాండ్ అయింది ఇరాన్. అది కూడా బహ్రెయిన్ కొట్టింది. బహ్రెయిన్ చాలా చిన్న దేశం, అక్కడ సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అక్కడ కొట్టింది. బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఆర్మీ నేవల్ బేస్ ఏదైతుందో దాని దృష్టిలో అక్కడ కొట్టారు. ఇదే ఇరాన్ కనుక సౌదీ అరేబియాకు ఉన్నటువంటి డిసాలినేషన్ ప్లాంట్ లో కొట్టి ఉంటుంటే రియాద్ మనకు తెలిసి ఎక్కడ ఉంటుందో, ఎడారి మధ్యలో ఉంటుంది, అది అవుట్ ఆఫ్ నోవేర్ అంటాం కదా ఇంగ్లీష్ లో. అలాగే సముద్ర తీరాన్ని ఉండేది వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్. ఇరాన్ ఎప్పుడొచ్చి ఏం కొడుతుందో అన్న భయంతో వీళ్ళు ఈ ఎవరైతే కింగ్డమ్ వాళ్ళ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, సముద్రం ఎడారి మధ్యలో తీసుకెళ్లి రియాద్ కట్టారు. కానీ నీళ్లు కావాలి కదా, అందుకే సముద్రం నుంచి డిసాలినేషన్ చేసి పైపుల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఇది అక్కడ కొట్టింటే కనుక 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి రియాద్ పరిస్థితి ఏమై ఉంది? ఇరాన్ కొట్టలేదు కదా. సో దీన్ని ఎస్కలేట్ చేసి అటువంటి ఐడియాలు ఇచ్చింది అమెరికా.